ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవాయ నమో నమః. ఫ్రెండ్స్, 7వ శనివారం కదా, నైవేద్యం కోసమని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. రైస్ కడిగి పెట్టేసుకున్నాను. దద్దోజనం పులిహార చేయాలి దీంతో రైస్తో. అలాగే మినప్పప్పు నానబెట్టాను కొంచెం గారెలు చేద్దామని. అలాగే ఇవి మనం ఇది 7వ వారం కదా, 6 వారాలు మనం పీట మీద రైస్ పోస్తాం కదా, ఆ రైస్ అనమాట. దీంట్లో కొంచెం కందిపప్పు కూడా వేసాను. ఇది పొంగల్ కోసం అని చెప్పేసి రైస్ కడిగి పెట్టాను. అండ్ పచ్చెనగపప్పు కొంచెం పూర్ణాలు చేద్దామని. అలాగే పెసరపప్పుని నానబెట్టాను. పెసరపప్పు అంటే వడపప్పు అనమాట. అండ్ పానకం పెడదాము. పూర్ణాల కోసము పొంగల్, గారెలు, దీంట్లో దద్దోజనం, పులిహార చేయాలి. ఇలా 7 రకాలు పెట్టాలి అంట. సరే, అది మన ఇష్టము, మన అవకాశాన్ని బట్టి మనం చేసుకుంటాం. నేనైతే 7 చేద్దామని ఈ నైవేద్యం కోసం అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అలాగే పొంగల్ కోసం అయితే ఇక ఈ గిన్నెలో నామాలు పెట్టేసి మధ్యలో అలా వచ్చేటట్టు వెంకటేశ్వర స్వామి కాబట్టి దీనికి పసుపు బొట్లు పెట్టుకొని ఇలా నామాలు పెట్టుకున్నాను. కూడా కొంచెం బొట్లు పెట్టుకోవాలి. రోలుకి కూడా కొంచెం రోకలకి కూడా పసుపు బొట్లు పెట్టాను. దేవుడి ముందు కూడా మంచిగా ముగ్గేసుకొని ఫస్ట్ ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత మనం ఆ పీట పెట్టుకొని చేసుకుంటాం అనమాట. ఇల్లంతా ముగ్గులు వేసుకొని కొంచెం గడపలకి పసుపు కూడా పూసేసుకొని రైస్ బాయిల్ అవుతుంది. అన్ని ఫుడ్ ఐటమ్స్ ఒక్కొక్కటి ప్రిపేర్ చేయాలి. చేయగలనా లేదా అని కొంచెం భయం. పూజకి మెయిన్ మనకి పిండి ఒత్తులు కదా, దానికోసం అని చెప్పేసి మిక్సీ వేసేసాను. ఇప్పుడే అయిపోయింది. లాస్ట్ 6 వీక్స్కి కలిపి ఒకసారి వేసాను, సరిపోయింది. ఇప్పుడు మనం ఒకేసారి 7 పెట్టాలి కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా వేసాను. ఇది కూడా ఒక సైడ్ అవుతూ ఉంది. రైస్ అయితే ఫినిష్ అయింది. దద్దోజనం పులిహారకి ఇంకా పొంగల్ కూడా పెట్టేస్తే ఇంకా పులిహార కలుపుతుంది. ఫస్ట్ టైము హెల్ప్ చేస్తుంది. దానికోసం పచ్చెనగపప్పు, బెల్లం మిక్సీ వేసాను. పచ్చెనగపప్పు నానబెట్టి తర్వాత ఉడకబెట్టి చల్లారిన తర్వాత మిక్సీ వేస్తాను అనమాట. ఈ రెండింటిని కలిపి ముద్దలా చేసుకొని మేము చేసే పూర్ణాలు అయితే మైదా పిండిలో ముంచి తీసి ఆయిల్ వేస్తాను అనమాట. గారెలు వేస్తున్నాము. ఈసారి మా హనీ కూడా హెల్ప్ చేస్తుంది. హనీ గారెలు వేస్తుంది. పూర్ణాలు కూడా చేస్తున్నా చిన్నగా. నాకు వంటలు సరిగా రావు, కానీ ఏదో వచ్చినంతవరకు చేద్దాంలే అనేసి చేస్తున్నా. హనీ పిండి ప్రమిదలు రెడీ చేసింది. నీళ్ళు కలుపుకొని కొంచెం చేతితో అలా తుడిచేసి ఈ బియ్యం పిండితోనే ముగ్గేసుకొని కొంచెం ఒక పద్మం కానీ మంచి ఫ్లవర్ లాగా వేసుకొని పసుపు కుంకుమ కూడా దాని మీద వేసుకుంటాం అనమాట. బియ్యం కొంచెం బరంగా ఉండేసరికి సరిగా రావట్లేదు. నైవేద్యాలన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా కూర్చున్నాను అనమాట. లాస్ట్ 6 వీక్స్ అయితే అసలు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే చేసుకున్నా. ఒకసారి కూర్చున్నాక లేగకూడదు, అన్నీ దగ్గర పెట్టేసుకొని చేసుకున్నా. ఈసారి కూడా అన్నీ పెట్టుకున్నా. హనీ కొంచెం ఉంది. హనీ అంటే మా మేనగోళ్ళు, దీని అవసరం అయితే హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి ఇంకా కూర్చొని ఇంకా అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ ఉన్నాను అనమాట. దేవుడి దయ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా 7వ వారం వరకు వచ్చాను అనమాట. ఆల్రెడీ దేవుడి గుడిలో పూజ చేసుకున్న తర్వాత అన్నీ ప్రసాదాలన్నీ చేసుకొని లాస్ట్ వీక్ కదా అన్నీ చేసి పెట్టుకున్నాను. అయితే పసుపు పూసేసి మధ్యలో అయితే చేస్తాను నేను. లేట్ అయిపోయింది, కొంచెం టెన్షన్గా కూడా ఉంది. కొంచెం బొట్లు పెట్టుకోవాలి. వీటిని గోడ దగ్గర ఇలా పెట్టేసుకున్నాం. ఎల్లో క్లాత్ ఫస్ట్ డే నుంచి చేస్తున్నాము. అది లాస్ట్ వీక్ కదా, కొంచెం వాష్ చేసాను. పెట్టేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పెట్టుకుంటాము. ఇక్కడ వినాయకుడిని, ఇక్కడ అమ్మవారిని పెట్టుకుంటున్నాం. కాకుండా ఇంకా
7 గుప్పెళ్ళు వేస్తున్నాను. 7 ఒత్తులకి 7 దీపాలు పెడతాం కదా. దొరకట్లేదు మంచిగా. వెంకటేశ్వర స్వామికి ఒక ఆకు, వినాయకుడికి, అమ్మవారి తల్లికి ఒక ఆకు. మన మధ్యలో ఒక దీపం పెడతాను నేను. మధ్యలో దీపం కోసం ఈ 6 మధ్యలో ఒకటి 7 దీపాలు, 7 ప్రమిదలకి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. అన్నీ అంతే, ఎవరైనా అందించే వాళ్ళన్నా మనకు ఉండాలి. ఓం విఘ్నేశ్వరాయ నమో నమః, మహాలక్ష్మీదేవాయ నమో నమః, ఓం శ్రీమాతే నమః. ఇలా పెట్టేసుకున్నాము. ఇప్పుడు దేవుడికి మనం పూలు పెట్టుకున్నాము. ఇప్పుడు ఒత్తి దండ వేసేదాన్ని, ఈసారి ఇవన్నీ వేసి ఒత్తి దండ వేయలేదు. వినాయకుడికి కూడా అమ్మవారి తల్లికి కూడా మనం ఏవైతే పిండి ప్రమిదలు చేస్తామో వాటికి వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకోవాలి. నామం పెట్టుకొని అన్ని దీపాలు వరుసగా పెట్టుకున్నాం 7. ఒక్కసారి ప్రశాంతంగా ఉందనిపిస్తుంది నాకైతే. దేవుడు ఇలా పెట్టుకున్నాము, ఇలా అక్కడ పెట్టేసుకున్నాం. ఇట్లా నూనె పోసిన తర్వాత మనం ఒత్తి వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని కాలిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు సరిగా రా అన్నమాట. అన్నీ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా నీట్గా మనకు కూడా బాగుంటుంది. నూనె వేసాక ఒత్తి వేసుకోవాలి. ఈరోజు మా హనీ నాకు చాలా హెల్ప్ చేసింది, ఒత్తులు చేసింది, వంట చేసింది, ఇంకా చాలా చాలా హెల్ప్ చేసింది. ఇంకా లేట్ అయిపోయేది. దేవుడు అలా పంపించాడు. మామూలుగా అయితే నేను రాను, నేను చేయను అంటది. మరి ఏ ముహూర్తానందో ఇవాళ నేను హెల్ప్ చేసింది చాలా. పసుపు, అన్నిటికీ పసుపు వేయాలి ఫస్ట్. ఆల్రెడీ బొట్లు పెట్టాం, అయినా పసుపు కుంకుమ
ఇందాక వేసావు అక్షంతలు అది పెట్టినప్పుడు ఈ అక్షంతలు పూలు కింద లెక్క అనమాట. సో ఇప్పుడు మనం ఇంట్లో కూడా పూలు పెట్టుకోవచ్చు దేవుడికి. తక్కువ ప్లేస్ కదా, అన్నీ పడిపోతాయని నాకు భయం. మనకి పూలు ఉంటే ఆ పూలు, కనకాంబరాలు కూడా వెంకటేశ్వర స్వామికి అమిత ఇష్టం. కనకాంబరాలు తులసి మాల ఇష్టం. సో కనకాంబరాలు పూజకు పనికిరావు అనుకుంటుంటారు కొంతమంది, అలా ఏముండదు. ఆయనకి అమిత ఇష్టం అంట కనకాంబరాలు. ఉంచుదాం అక్కడ అనక్క అని ఫ్యాన్ ఆఫ్ అని మర్చిపోయారు. ఫినిష్ చేస్తాను. వెలిగిస్తే భలే ఉన్నాయి అసలు. ఆయిల్ లేదమ్మా, ఎందుకంటే పిండి ప్రమేలు అనేవి మనం ప్రసాదం పెడతాం కాబట్టి వాటిని అంతా పీయకూడదు. నేను ఇస్తాను ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమో నమః. ఓం నారాయణాయ నమో నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవాయ నమో నమః. ఓం విష్ణు పాదాయ నమో నమః. ఓం శివాయ నమో నమః. ఓం రామాయ నమో మహేశాయ నమో నమః. ఓం దశ ఓం నారాయణం పరం శేషా పురుషో వెంకటేశः శిరోవతు ప్రాణేశः ప్రాణైలయः ప్రాణ అక్షతమే హరిం ఆకాశరాట్ సురానరः ఆత్మానమే సదావతు దేవదేవోత్తమోపాయ దేవం మే వెంకటేశ్వరः సర్వత్ర సర్వకాలేషు అంకాంబాజానిరీశ్వరः పాఠయన్యం నామకం కర్మ సాఫల్యం ప్రయచ్చదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం కుమార్. శ్రీ వెంకటేశ్వర గోవింద నామములు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తోత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘశ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద. ఇలా గోవింద నామాలన్నీ పూర్తయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసుకొని సాష్టాంగ నమస్కారం చేస్తే ఇంకా పూజ పరిసమాప్తం అవుతుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా 7 శనివారాలు ప్రశాంతంగా నేను చేసుకోగలిగాను. ప్రతి వారం ఒక్కరికి భోజనం పెట్టుకోగలిగాను. ఈ వారం కూడా ఒకరికే పెట్టాను. మన శక్తి మేర మనం ప్రసాదాలు చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో మనస్సుకైతే చాలా ప్రశాంతంగా ఉంది. లైఫ్లో ఒక్కసారన్నా చేసే అవకాశం కలిగినందుకు ఆ దేవదేవుడికి నమస్కరించుకుంటున్నాను. ఇలా నేను 7 శనివారాలు నిష్టతోనే చేశాను. ప్రతి వారం ఉపవాసం ఉండి ఆ రోజంతా నేను అసలు ఎక్కడికి వెళ్ళను, అసలు ఇల్లు దాటి అసలు వెళ్ళను. అలా పూర్తి చేసుకోగలిగాను. ఇంకొకటి వడ్డీ చేసినట్టు వచ్చే వారం ఒక వారం కూడా చేస్తాను అనమాట. అప్పుడు పరిసమాప్తం అవుతుంది. ఇలా నా 7 శనివారాల పూజ పరిసమాప్తమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.